ఒక మగాడు స్నానం చేసేది ఈ మగాడు చూడచ్చు. ఏంటి నా కుక్క కరిచిన వాళ్ళ మురిగేసి వెళ్తున్నాడు? ఏమన్నయ్యా, ఏట్లో దూకి చావాలనుకునేవాడినేక మనం లేపేయాలనుకున్నాం. రే, వాడు మన చేతుల్లో చావాల్సిన వాడురా. అంటే ఇదన్నమాట నీ ప్రాబ్లం. లూస్ అంట్రా నువ్వు. నీకు ఈత బాగా వచ్చు కదా, మరైతే ఎందుకు ఏట్లో దూకి చావాలనుకున్నావు? చావడానికి ఇంకా ఎన్నో దారులు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ట్రై చేసి ఉండొచ్చుగా. మర్చిపోయాను. మాలా, నువ్వు ఎవరో జానకి గురించి చెప్పావు కదా, అప్పుడప్పుడు నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చున్నా నీ క్లాస్మేట్ అని. హే, నా మొహం కొంచెం చూడు. ఏ, బాగా చూడు. చూడు ప్లీజ్. ఆ రోజు నా మ్యూజిక్ స్టేజ్ మీద డాన్స్ చేయడానికి వచ్చినప్పుడే నువ్వెవరో నాకు తెలిసింది. నేనెవరో నీకు చెప్పడానికి ట్రై చేశాను, కానీ అప్పుడేమో ఆ కిటికీ పక్కన ఒంటరిగా నుంచున్న ఆ అమాయక పిల్ల నేనేనని గుర్తొస్తుంది. మనసులో ఉన్నదంతా చెప్పుకోలేక తప్పించిపోయిన ఆ జానకి. అవన్నీ రాసి నీకు ఇవ్వాలనుకున్న ఒక బుక్ని ఒక పోకిరి కుర్రాడు లాక్కెళ్ళిపోయాడు. నువ్వు ఆటోగ్రాఫ్ బుక్లో రాసింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. రే, ఏ ఒక్క తేనెతీగ ఎటువంటి సిట్యువేషన్లోనూ సూసైడ్ చేసుకోదు, రైట్? అప్పట్లో నీతో ఉండలేకపోతున్నానని నేనే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు సూసైడ్ చేసుకోబోయినా నీతో నేనున్నాను. ఏం జీవితం రాయిది. అదంతా సరే, ఇప్పుడు నీ కామిని ఎక్కడా? స్కూల్లో చదువుకునేటప్పుడు హృదయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఓ, వెళ్ళిపోయింది. సూపర్, తిక్క కుదిరిందిరా. కలిసి సముద్రంలో దూకి ఆడుకోవడం ఏంటి, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాస్ వేసి తాగడం ఏంటి, ఒకే సైకిల్ మీద ఇద్దరు పోవడం ఏంటి, ఏమేం చేశారు. అమ్మయ్యా, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. ఇకపై నేను హ్యాపీగా సంతోషంగా పెళ్లి చేసుకుంటాను. రే, కన్నవాళ్లు బ్రతికే ఉన్నప్పుడు పిల్లలు చనిపోతే కలిగే బాధ ఉందే, అంతకంటే పెద్ద బాధ ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. మనకి కరెక్ట్ అనిపించే దానికోసం, మన సంతోషం కోసము పరుగులు తీయటం ఆపి మనల్ని ప్రేమించే వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. యు నో వాట్, తట్టుకోలేనంత దుఃఖం కలిగినప్పుడు నేను మా అమ్మని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాను. అమ్మ నా తలని నిమురుతుంది. ఆ నిమరడంలోని అర్థం నీకు తెలుసా? తనలో పేలున్నాయేమో చూస్తున్నాను. రే, ఐఎమ్ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, నీకు ఎంత దుఃఖం కలిగినా తిరిగి రావటానికి నీకంటూ ఒక ఇల్లు ఉంది. చూసుకోటానికి అమ్మా నాన్న ఉన్నారు, చెల్లెలుంది. రే, ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్ అయింది ఆయన 47 ఏళ్ల వయసులో. ట్రంప్ ప్రెసిడెంట్ అయింది ఆయన 70 ఏళ్ల వయసులో. ఈ జో బైడెన్ ప్రెసిడెంట్ అయింది ఆయన 80 ఏళ్ల వయసులో. ఓ, అయితే ఇప్పుడు నేను వెళ్ళి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవాలా? నువ్వన్న ఆ పోకిరి కుర్రాడు
దేవుడా, ఏం లైఫ్ అయ్యా ఇది? జాను, నేను నిన్ను ఇప్పుడు ఇష్టపడుతున్నాను అంటే నువ్వు నాతోనే వచ్చేస్తావా? నువ్వు వచ్చి అక్షింతలు వేసి బోన్ చేసి వెళ్ళు. కమిని కమిని కమిని, లైఫ్లో ఎంతో మంది అడ్వైసులు ఇస్తుంటారు. వాళ్ళు ఇచ్చేది డబ్బులు కాదు కాబట్టి ఏదైనా చెప్తారు. బట్ వన్ థింగ్ కామని, లైఫ్ లో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు భుజం మీద చెయ్యి వేసి రామావా మందు కొడదామని, లవ్ యూ రా కన్నా నీకు నేనున్నాను అని కూల్ గా మాట్లాడేవాడు ఎవ్వరూ లేరు. ఒక్కడు కూడా లేడు. కన్నా నేనున్నాను రా అని ఓదార్చేవాడు లేడు. కానీ ప్రతి ఓడు అడ్వైజులు ఇచ్చేస్తుంటాడు. ఈ ప్రపంచమే వేస్ట్. తిన్న అంటే కింగ్ కుమార్ ని కొట్టింది నువ్వేనా? అదే కదరా నేను ఇంతసేపు చెప్తున్నది. అల్లుడు, ఇతను కొట్టాల్సిన వాడు కాదురా, మెచ్చుకోవాల్సిన వాడు. అవును. కింగ్ కుమార్ అంటే ఎవరు? నేను కాదు. మరి నువ్వెవరు? వీడు నా అల్లుడు. వీళ్ళంతా ఎవరు? ఏయ్, మీరంతా ఎవరయ్యా? ఎవరో తెలియకుండానే ఈ కొట్టుడు కొట్టావా? కొట్టాలని డిసైడ్ అయ్యాక ఐడెంటిఫికేషన్ నాకెందుకయ్యా? ఏమంటావు? రే, నీ దెబ్బ ఏంటి సూపర్ రా. మిమ్మల్ని కొట్టడంతో నేను కొట్టింది దిగిపోయింది. పదండి, మందేద్దాం. నా శత్రువు అతను. మ్యారేజ్ కూడా పిలవలేదు. సేమ్ బ్లడ్. కమ్ ఆన్, రండి రండి రండి. ఏయ్, నా కోట్ తీసుకురా, కోట్. త్వరగా భోజనం చేశాక రండి రండి రండి. కోత వేస్తే గానీ నొప్పులు తగ్గవు. యాక్చువల్గా ఈరోజు నేను సాంగ్ పాడే మూడ్లో లేను. పర్సనల్గా నా విషయం ఒకదాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. నేను ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. మీలో కొంతమందికి తన గురించి తెలిసే అవకాశం ఉంది. తనే ద క్యూన్ ఆఫ్ రెఫ్యూజల్, జెనీ. సడన్ గా ఒకరోజు కోటేశ్వరుడు అని పేరు. ఏదైనా సరే మీరిద్దరూ సంతోషంగా ఉండండి. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. గైస్, ఆ రెస్పెక్టబుల్ ఉమెన్ ఫోటోని షేర్ చేశాను, చూడండి. తన సోషల్ మీడియా హ్యాండిల్ నేను తనతో స్పెండ్ చేసిన గుడ్ మెమరీస్ అన్నింటి కింద షేర్ చేశాను. మీరు కొట్టే ఒక్కొక్క లైకు తనకది చెప్పు దెబ్బలా ఉండాలి, చెప్పు దెబ్బలా ఉండాలి. నేను తన్ని మర్చి ఆడవాళ్ళని ఎప్పుడు నేను గౌరవంగానే చూశాను, మర్యాదిస్తాను. అది మీ అందరికీ బాగా తెలుసు. వాడొక పెద్ద ఫ్రాడ్ గుణ, నీకంతా తెలుసు కదా. నీతో అన్ని ముందే చెప్పానుగా. వాడు ఫ్రాడా లేక నువ్వు ఫ్రాడువా? గుణా, నువ్వు బరి తెగించడం ఈ లోకమే చూసింది. నీ లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారు? నిన్ను పోయి ప్రేమించం చూడు. మా అన్నయ్య ఎంత చెప్పినా వినకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను చూడు. అందుకు నాకు బాగా శాస్తి జరిగిందే. థు! నువ్వు మాత్రమే బరి తెగించావా లేక నీ కన్ను తల్లి కూడానా? ఏంటే అది? పెళ్లి కొడుకు మీదే చేయి చేసుకున్నాడు. గుర్తుందా లేదా? చేసుకోబోయే పిల్ల మీద చేయి చేసుకుంటున్నావు. నువ్వేం మగాడవయ్యా? ఓవయ్యా. తప్పకుండా సైడ్ తప్పుకో, తప్పుకో. ఏయ్, ఎవరది మాట్లాడుతుంటే నా డ్రాయర్ లాగేసింది. మాటలు మాటలుగానే ఉండాలి. సార్ 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 ఆగండి సార్. సార్ ప్లీజ్, చెన్నీ ఫ్రెండ్ సార్. ఫ్రెండ్షిప్ మిస్యూజ్ చేసి